ఊర్వశి నిజస్వరూపాన్ని సాక్ష్యాలతో సహా సునంద ముందు బయటపెట్టిన ఆనంది సరిగ్గా ఆదిత్య అయితే ఊర్వశి మెడలో తాళి కట్టబోతుండగా పోలీసుల్ని తీసుకువచ్చి ఆనంది అయితే షాక్ ఇస్తుంది. పోలీసుల్ని తీసుకువచ్చిన ఆనందిని చూసి సునంద షాక్ అవుతూ ఉంటే ఆదిత్య మాత్రం చాలా ఆనందపడుతూ ఉంటాడు. ఈ పెళ్లి ఆపడానికి పోలీసుల్ని తీసుకొచ్చావా, నీకేం హక్కుందని అడుగుతూ ఉంటుంది సునంద. ఈ ఊర్వశియే సూర్యబాబు కార్లో డ్రగ్స్ను పెట్టిందని ఆనంది అయితే చెప్తుంది. ఆ రోజు ఆ బాక్స్ మీద ఉన్న వేలిముద్రలు తన వేలిముద్రల ద్వారానే ఈ నిజం తెలిసింది. ఇదే ఈ పని చేసిందని ఫింగర్ ప్రింట్స్ కూడా మ్యాచ్ అయ్యాయి. ఈ ఊర్వశియే ఆ రోజు సూర్యబాబు కార్లో డ్రగ్స్ పెట్టింది. ఇది పక్కా రౌడీ, ఏదో శాస్త్రాలు పద్ధతి గల అమ్మాయని మీరనుకుంటున్నారు. ఈ ఊర్వశి ఎలాంటిదో మీకు తెలుసా? ఇది రౌడీలతో స్నేహం చేస్తుంది, దొంగతనాలు దీని వృత్తి అంటూ నిజాన్ని బయట పెడుతుంది ఆనంది. అప్పుడిక సునంద అయితే అసలు నేను ఎలా నమ్ముతాననుకుంటున్నావు, నువ్వు చెప్పేది కేవలం ఈ పెళ్లి ఆపడానికి నువ్వు ఊర్వశి మీద లేనిపోని నిందలు వేస్తున్నావు అని సునంద చెప్తూ ఉంటే అప్పుడే ఇక ఆదిత్య, అదేంటమ్మా, తను పోలీసుల్ని తీసుకువచ్చి సాక్ష్యాలు కూడా ఉన్నాయని చెప్తే ఇంకా నువ్వు తనని ఎందుకు నమ్మడం లేదు అని ఆదిత్య అంటూ ఉంటాడు. ఆదిత్య, నువ్వు మాట్లాడుకో, తను కావాలని ఈ పెళ్లి ఆపాలని ఈ ఇంట్లోకి వచ్చింది. అసలు ఎలా ఈ పెళ్లి ఆపాలని ప్రయత్నిస్తుంది తెలియక మళ్ళీ ఇలాంటి ఏదో ఒక దొంగ సాక్ష్యాలు సృష్టించి ఇక్కడికి తీసుకువచ్చింది, పోలీసుల్ని తీసుకొచ్చింది అని అంటూ ఉంటుంది సునంద. సరే, పోలీసులు రావడం, ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ అవ్వడం, ఆ రిపోర్ట్స్ కూడా చూసి ఇదంతా నేను సృష్టించిందే అని చెప్తున్నారు కదా, మరి ఇంకొక సాక్ష్యం నా దగ్గర ఉంది, అది చూపిస్తే నమ్ముతారా అని అడుగుతూ ఉంటే ఇంతలో ఇక ఊర్వశి అయితే, అత్తయ్య గారు, కావాలనే ఆనంది ఇదంతా చేస్తుంది, నేను ఆదిత్యని పెళ్లి చేసుకుంటానని నా మీద పగ పెంచుకుంది అని చెప్తూ ఉంటుంది ఊర్వశి. అప్పుడే ఆనంది ఊర్వశి చంప పగలగొట్టి, ఎన్ని రోజులు నిజాన్ని దాచిపెట్టి తిరుగుతావే నువ్వు, ఏదో ఒక రోజు నిజం బయట పడాల్సిందే, ఇప్పటి వరకు నువ్వు చేసిన తప్పులు నీ చుట్టూ పాపాల్లాగా ఉచ్చు బిగుసుకున్నాయి, ఈ ఊర్వశి ఎలాంటిదో తన మాటల ద్వారానే వినండి అని వీడియోని చూపిస్తుంది. ఆనందికి నేను ఆ రోజు డ్రగ్స్ ఆ సూర్య కార్లో పెట్టానని తెలిసిపోయింది, ఆ లాయర్ కార్లో నేనే పెట్టానని తనకి సాక్ష్యాలు కూడా దొరికాయని చెప్తుంది. మనం ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలి అని వాళ్ళ అమ్మ నాన్నతో ఊర్వశి మాట్లాడేటప్పుడు తనైతే వీడియో తీస్తుంది. నాకు తెలుసు అత్తయ్య గారు, ఎన్నిసార్లు ఎన్ని సాక్ష్యాలు తీసుకువచ్చినా మీరు నమ్మరని ఇప్పుడు నేను వీడియో తీశాను, కానీ అందరి ముందు కూడా తను చేసిన నిర్వాకం బయటపడాలి కదా, అందుకని ఇప్పటి వరకు వెయిట్ చేశాను అంటూ సునంద ముందు ఊర్వశి చేసిన కుట్రలన్నీ కూడా సాక్ష్యాలతో సహా బయట పెడుతుంది ఆనంది. ఇక అది చూసి ఊర్వశి చంప పగలగొడుతుంది సునంద. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరిగి ఊర్వశి నిజ స్వరూపాన్ని సునంద తెలుసుకోవాలని, ఆదిత్య ఆనంది ఒక్కటవ్వాలని కోరుకునే వాళ్ళు వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి.